సో హలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? అందరి ప్రిపరేషన్ వెళ్తుంది అనుకుంటా ఐ థింక్. అయితే ఈ వీడియోలో అయితే మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కామర్స్ ఫస్ట్ ఇయర్వి చూడబోతున్నాం. ఇంటర్మీడియట్ కామర్స్ ఫస్ట్ ఇయర్. ఓకే, యాజ్ వీ నో దట్ మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఒకటేమో 10 మార్క్స్ది, ఒకటి 10 మార్క్స్, ఇంకోటి 5 మార్క్స్, ఇంకోటి 2 మార్క్స్. 10 మార్క్స్లో ఏమో మనకి కామర్స్లో అయితే 3 క్వశ్చన్స్ వస్తాయి. దానిలో నుంచి మనం రాయాల్సినవి జస్ట్ ఓన్లీ 2 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేస్తే అయిపోతాయి. 2 10 20 మార్క్స్. ఇప్పుడు ఆ 3 క్వశ్చన్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏమి ఉన్నాయి అని మనం చూసుకుంటే ఇక్కడ వీ కెన్ సీ హియర్. ఈ 8 క్వశ్చన్స్ నుంచే మీకు ఎట్టిపోయి ఈ 8 నుంచే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అక్కడ వస్తాయి అన్నట్టుగా. ఎస్పెషల్లీ ఈ లాస్ట్ 7th and 8th ఇది మంచిగా చూడండి. డిఫైన్ బిజినెస్ ఫైనాన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫ్యాక్టర్స్ అనేది ఇది క్వశ్చన్, యాజ్ వెల్ యాజ్ డిఫైన్ బిజినెస్ ఫైనాన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నీడ్స్ అండ్ సిగ్నిఫికెన్స్. ఈ ఫ్యాక్టర్స్ అనేది 7 పాయింట్స్ అనేవి ఉంటాయి. ఇవి ఇక్కడ బిజినెస్ ఫైనాన్స్ ఇది కూడా ఇక్కడ కూడా డెఫినేషన్ రాయాలి. ఇది ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ అనేవి 9 పాయింట్స్ ఆన్సర్. ఇది సిగ్నిఫికెన్స్ అనేది 7 పాయింట్స్ ఆన్సర్ ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్ అన్న క్వశ్చన్ అన్నట్టు. అది మనం ఎట్టి పరిస్థితులు ఇక దాన్ని వదిలిపెట్టేది లేదు. అది ఆ 2 క్వశ్చన్ల నుంచి అయితే ఒక్క క్వశ్చన్ అయితే ఖచ్చితంగా మ్యాక్సిమం 10 మార్క్స్కి వస్తుంది. ఇక మిగతా 10 మార్క్ దేనిలో నుంచి రావచ్చు అంటే ఈ మిగతా పైన ఉన్న 6 క్వశ్చన్ల నుంచి వస్తుంది మనకి. ఓకే రైట్, దిస్ ఈజ్ అబౌట్ దట్. ఇది అయిపోయింది. ఇదైతే 10 మార్క్స్ గురించి మనం చూసుకుంటే. ఇప్పుడు దీని తర్వాత మనం వెళ్తే కింద ఉన్నాయి 5 మార్క్స్. 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటంటే 13 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. దానిలో నుంచి మనకి యాజ్ యూ నో దట్ మనకి 5 మార్క్స్వి ఎన్ని వస్తాయి అంటే 5 మార్క్స్వి మనకి క్వశ్చన్స్ అక్కడ ఎగ్జామ్లో వచ్చే సెక్షన్ బిలో 6 క్వశ్చన్స్ వస్తాయి. కానీ మనం అటెంప్ట్ చేయాల్సినవి 4 క్వశ్చన్స్. ఇప్పుడు అక్కడ మినిమం 4 టచ్ కావాలి అంటే ఈ 13 క్వశ్చన్స్ చూసుకుంటే మ్యాక్సిమం సరిపోతుంటుంది. ఓకే, దీనిలో కూడా సేమ్ ఎట్లా అంటే ఈ స్టార్టింగ్ 3 క్వశ్చన్ల నుంచి ఒక 5 మార్క్ మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఈ మ్యాక్సిమం స్టార్టింగ్ 3 నుంచి ఈ లాస్ట్ 2 నుంచి 1 వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో ఏది ఐ మీన్ 5th, 6th, 7th, 8th ఈ 4 క్వశ్చన్ల నుంచి 2 అయినా రావచ్చు, లేదా ఒక్కటైనా 5 మార్క్స్ అనేది రావచ్చు. ఇది టైప్స్ ఆఫ్ పార్ట్నర్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ చదువుకోవాలి, కాకపోతే ఆ ఇంపార్టెంట్ నుంచి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే నేను అది చెప్తున్నా అట్లా అన్నట్టుగా. ఇంకోటి యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ హియర్ లైక్ ఎంఎస్ఎంఈ, ఎంఎన్సి ఈ 2 నుంచి అయినా ఒకటి, ఇంకా దీనిలో ఈ 2 నుంచి ఒక క్వశ్చన్ అయితే మ్యాక్సిమం దిగుతుంది ఎగ్జామ్లో. ఓకే రైట్, ఎంఎన్సి అయితే ప్రతి ఇయర్ మ్యాక్సిమం అడుగుతుండు కాబట్టి కొంచెం అది మంచిగా చూసుకోండి. ఓకే, ఇది అయిపోయింది క్వశ్చన్స్ గురించి మనం 5 మార్క్స్వి. ఇక మనకి కామర్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. కామర్స్ 2 మార్క్స్వి మనం చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్. అసలుకైతే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే చాలా వస్తాయి. నేనేంటంటే ఒక షార్ట్ చేసి జస్ట్ ఇక లాస్ట్ టైం ఉంది ఇదైనా మినిమం చూసుకొని ఉంటారు ఎవరైతే మినిమం పాస్ కావాలనుకుంటున్నారు. ఓకే రైట్, నేనైతే వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన ప్రెజెంటేషన్ మీద 2 మార్క్స్వి, అది కూడా ఒకసారి వాచ్ చేయండి, యూట్యూబ్లో ఉంది. ఓకే రైట్, ఇప్పుడు ఏంటంటే ఈ 10 అయితే చూసుకోండి. 10 నుంచి మినిమం ఒక 2 అయినా వస్తాయి. ఒక ఈజియెస్ట్ పేపర్ వచ్చిందంటే 5కి 5 కూడా టచ్ కావచ్చు, కానీ మినిమం 2 అయినా దీనిలో నుంచి టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్కువ ఉంది. ఈ 10 ఎట్లయినా చూసుకోండి. ఓకే రైట్, దీనికి ఈజీగా డెఫినేషన్స్ మనం చాట్‌జీపీటీ నుంచి అయినా దానిలో నుంచి అయినా ఏఐ నుంచి మనం తీసుకోవచ్చు. ఇక అకౌంటెన్సీలో కూడా 2 మార్క్స్ ఉంటాయి. అకౌంటెన్సీలో కూడా 2 మార్క్స్ అడుగుతాడు, కాకపోతే దాని నుంచి రాయాల్సిన 5లో నుంచి ఎట్లా ఉంటుందంటే 3 ఏమో ప్రాబ్లమ్స్ ఉంటాయి, 5 ఏమో థియరీ అడుగుతాడు. అంటే ఆ థియరీ క్వశ్చన్లు దీనిలో నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇది కూడా మంచిగా చూసుకోండి ఒకసారి. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కూడా. 2 మార్క్స్ కూడా చూసుకోవడం అంతే ఇంపార్టెంట్ ఎంతైతే 5 మార్క్స్ 10 మార్క్స్. ఎందుకంటే నేను ఇంతకుముందు ఆ వీడియోలో అప్లోడ్ చేసిన దానిలో చెప్పిన దానికి ఒక ఇంపార్టెన్స్ ఏముంది అనేది. ఇంకోటి ఏంటంటే ప్రిపరేషన్ దగ్గర చూడండి, మీరు మ్యాక్సిమం HEM స్ట్రాటజీ వాడండి. ఓకే, HEM స్ట్రాటజీ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను అంటున్నా, ఇప్పుడు ఈ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 10 మార్క్స్ క్వశ్చన్ల నుంచి నాకు ఇప్పుడు ఏంటంటే HEM రిఫర్స్ టు హార్డ్, E రిఫర్స్ టు ఈజీ, M రిఫర్స్ టు మీడియం.
అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఏముంది డిఫరెన్షియేట్ బిట్వీన్ ఇది ప్రైవేట్ అండ్ పబ్లిక్ కంపెనీ, ఇది ఇప్పటివరకు చదవలే అంటే నేను హెచ్ అని టిక్ చేసుకుంటా దీన్ని. ఓకే, హెచ్ అని ఇట్లా నేను దాన్ని అట్లా ఆ విధంగా టిక్ చేసుకుంటూ ఉంటా. ఇక ఏదైతే నన్ను ఇప్పటివరకు చదివిన లైక్ లెట్ అస్ ఇమాజిన్ ఈ 8th వన్ చదివిన, ఇది ఈ అని టిక్ చేసుకుంటా ఇది. ఓకే రైట్, ఇది 7th వన్ కూడా చదివిన, ఇది కొంచెం చదివినా కొంచెం రాలే అంటే ఎం అని టిక్ చేసుకుంటా. ఇలా నాకు ఒక లిస్ట్ వస్తుంది, హెచ్ క్వశ్చన్లు ఎన్ని ఉన్నాయి, హెచ్వి ఒక 2 వస్తున్నాయి. ఓకే రైట్, ఈవి ఒక 4 వస్తున్నాయి, ఎంవి ఒక 5 వస్తున్నాయి. అంటే మొత్తం ఓవరాల్ అయితే దాన్ని బట్టి నేను టైం పెట్టుకుంటా. 2 క్వశ్చన్లకి ఎంత ఇవ్వచ్చుకోవాలి. ఓకే రైట్, 20 మినిట్స్ తీసుకుందాం హెచ్ క్వశ్చన్లకి. ఇక్కడ ఒక 10 మినిట్స్ తీసుకుందాం అంటే 40 మినిట్స్ అయిపోతుంది. ఇక్కడ ఎంత ఇచ్చుకోవాలి, ఒక 5 మినిట్స్ ఇమాజిన్, అంటే 15 మినిట్స్. ఓకే రైట్, 75 మినిట్స్. అంతే ఆ విధంగా మీరు ఒక టైం టేబుల్ అనేది ఇక్కడ మనం చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నా. ఓకే రైట్, దాని ద్వారా ఏంటంటే మీరు ఇప్పుడు ఏంటంటే 1-2 డేసే ఉంటుంది కాబట్టి ఆ స్ట్రాటజీని వాడండి, హెచ్ఈఎం స్ట్రాటజీ. ఇంకోటి ఏదైతే క్వశ్చన్ రావట్లేదో అది ఫోటో తీసి అదైతే మెటీరియల్లో లేదా టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్ని తీసి చాట్‌జీపీటీలో పెట్టండి, అది ఈజీగా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయమని. సైడ్ హెడ్డింగ్స్ని నేర్చుకొని మ్యాటర్ ఓన్గా రాసినా కూడా మీకు స్కోర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఓకే రైట్, ఈ క్వశ్చన్లని మ్యాక్సిమం ప్రిపరేషన్ చేసి మంచిగా ప్రిపేర్ కండి, ఎగ్జామ్కి మంచిగా రాయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఇంకా ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. ఓకే రైట్, అన్ని క్వశ్చన్స్ని ఒకసారి నోట్ డౌన్ చేసుకొని ఒక నోట్బుక్లో మళ్ళీ ఒకసారి రాసుకొని హెచ్ఈఎం స్ట్రాటజీ మంచిగా రాసుకోండి. ఓకే రైట్, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఓకే రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.